జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ప్రతి విషయానికి కేసీఆర్ ను లాగుతున్నారని హిందీ సామెత చెప్తూ ఎద్దేవా చేశారు. ఓడిస్తే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుందని, అప్పుడైనా ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేశారన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ పత్తా లేకుండా పోయాయన్నారు. సద్గురు నాందేవ్ మహారాజ్ 700 ఏళ్ల క్రితం మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని, ఆయన బోధనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సత్ శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన హితవు పలికారు. నగరంలోని వినాయక్ నగర్లో నిర్మించిన సత్ శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 42% బీసీ రిజర్వేషన్లను హెచ్సీ తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్నంత మాత్రాన ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదంటే రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని అన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది విమర్శించారు. దీంతో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాల జాతి విషయాన్ని ప్రస్తావించడం తగదన్నారు. జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జిగా మంచి పేరు రావడంతో అసూయతో మాట్లాడుతున్నారన్నారు. కాక వెంకటస్వామి జయంతి కార్డుపై పేర్ల విషయంలో విమర్శించడం తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలజాతి ఐక్యత కోసం, రిజర్వేషన్లను సాధించడం కోసం ఉద్యమం కొనసాగించడమే తన ముఖ్య ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిజామాబాద్లో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి జయంతి ఉత్సవ మాలల ఐక్య సదస్సుకు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్తో కలిసి సమావేశానికి హాజరై మాట్లాడారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ అక్టోబర్ 14 నుంచి 18వ తేదీకి వాయిదా వేశారు. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒకటే బీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఆ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా విజీఆర్ నారాగోని తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చర్చలు జరిపి బంద్ను వాయిదా వేశారు.